నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఈ మేరకు త్వరలో గ్రామ వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. దీని ద్వారా ఆస్తి యజమానులు చనిపోతే వారి వారసులకు ఆ ఆస్తిని బదిలీ చేయడం సులభమవుతుంది. ఇక నామమాత్రపు ఫీజుతో ఈ రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు, ఆ పైన ఉంటే 1000 రూపాయల స్టాంపు డ్యూటీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఇక సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డులో మార్పులు వెంటనే జరుగుతాయని కూడా చెప్పుకొచ్చారు. ఇక చాలా మంది ఆస్తి యజమానులు చనిపోయిన తర్వాత వారి ఆస్తులను వారసులు తమ పేరు మీదకి మార్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లినా పనులు సకాలంలో జరగడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. గత ఏడాదిలో ప్రభుత్వానికి ఇలాంటి 55,000 ఫిర్యాదులు కూడా వచ్చాయి. అందుకే గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఈ రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒకవేళ ఆస్తి యజమాని చనిపోయాక వారసులు ఆస్తిని పంచుకోవడానికి అంగీకరిస్తే ఆస్తులను వారసుల భాగాలు చేసుకుని లిఖిత పూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే డిజిటల్ అసిస్టెంట్మెంట్ ద్వారా సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల చాలా మంది ముందుకు వస్తారని కూడా భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూముల రికార్డుల వివరాలు కూడా నమోదవుతాయి. దీనినే మ్యూటేషన్ అంటారు. అంతేకాకుండా ఈ పాస్ బుక్ కూడా ఇచ్చి వారసులుగా ఉన్న వారి నుంచి కేవైసీ తీసుకుంటారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఈ విధానంపై అమలుపై మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇక అనంతరం దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇక ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 2-3 నెలల సమయం కూడా పడుతుందని భావిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో కూడా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టినా సరే పెద్దగా వర్కౌట్ అయితే కాలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేవలం వారసత్వ భూములు రిజిస్ట్రేషన్లు మాత్రమే ప్రభుత్వం చేయనుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయాల పర్యవేక్షణలో జరుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే అంశంపై డిజిటల్ అసిస్టెంట్లు కూడా శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.